నన్ను శుద్ధుని చేసింది. సిలువను మించిన క్షమయే లేదని, కలువరి కన్నా కరుణే లేదని, సిలువను మించిన క్షమయే లేదని, కలువరి కన్నా కరుణే లేదని రుజువు చేసింది, రుణము తీర్చింది, ప్రాణమిచ్చింది, ప్రేమను పంచింది. ఎంత కృపయ్యా, ఎంత కరుణయ్యా, ఎంత జాలయ్యా, ఎంత దయయ్యా. అయ్యా యేసయ్యా, నా యేసయ్యా. అయ్యా యేసయ్యా, నా యేసయ్యా. ఏదెను సాక్షిగా, స్వేదమే మనిషికి శాపంగా, సేద్యమే బ్రతుకు భారంగా. చెదరింది గుండె, పగిలింది, వీడింది మహిమ తొలగింది. చెదరింది గుండె, పగిలింది, వీడింది మహిమ తొలగింది. గెత్సెమనే సాక్షిగా, రక్త బిందువే స్వేదంగా, యేసుని దేహమే సేద్యంగా. దున్నింది రక్తం, చిమ్మింది, వదిలింది పాపం పోయింది. దున్నింది రక్తం, చిమ్మింది, వదిలింది పాపం పోయింది. ఎంత కృపయ్యా, ఎంత కరుణయ్యా, ఎంత జాలయ్యా, ఎంత దయయ్యా. మన కడుపులో ఏముందో, మన కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. కనుక అట్టి సమర్థుడైనటువంటి దేవుని సన్నిధికి మనం వచ్చి 40 దినాల్లో కూడా నిష్టగా మనం చేసినప్పుడు తప్పనిసరిగా మనకు మేలు, ఈ మేలు పొందుతారు, ఈ మేలు పొందుతారని నేను చెప్పను. అది మీకు మీరే గ్రహించుకోవలసినటువంటి వారై ఉన్నారు. కానీ ఆ విధముగా మరి దేవుడు మనకి నీనివే పట్టణం గురించి చెప్పారు, యోవేలు గ్రంథంలో చెప్పారు ఉపవాసం ఉండి చేయమని. కనుక ఇది ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఈ 40 దినాలు కూడా ఏ విధంగా ఉండాలో దేవుడు మనకి దైవజనుల ద్వారా తెలియచేశారు. ఆ ప్రకారంగా సంవత్సరాల తరబడి మనం చేస్తూనే ఉన్నాము. సంవత్సరం మళ్ళీ 40 రోజులు అయిపోయిన తర్వాత సాక్ష్యాలు కూడా చెప్తారు. ఈ 40 రోజులు నేను నిష్టగా చేసుకున్నాను, దేవుడు నాకు ఈ మేలు చేస్తాడు, ఈ అపాయం తప్పించాడు, ఈ కష్టాన్ని నుంచి ఉపద్రవాన్ని తప్పించాడు, సాక్ష్యాలు కూడా మనం వింటూ ఉన్నాము. కనుక అదే మెయిన్ కాదు, ప్రభువుని తలంచడానికి మనం ఎప్పుడైతే గాయాలు తలంచడానికి ఎప్పుడు వచ్చామో, నీకు ఏ లోటు ఉందో ఆయనకు తెలుసు, నీకు ఏ సమస్య ఉందో ఆయనకు తెలుసు, మనం చెప్పుకోకముందే ఆయనకు తెలుసు, మన అక్కర్లేంటి ఆయనకు తెలిసినటువంటి దేవుడు మన తండ్రి. కనుక అలాగా నిష్టతో నియమంతో మనం ఈ 40 రోజులు కూడా పెట్టుకుందాము. ఈ వాక్యం వెంటనేటువంటి వర్తమానం వెంటనేటువంటి బిడ్డలైనటువంటి మీరు కూడా ఒకవేళ ఇంతవరకు కూడా చేసుకోకపోతే కనుక ఎప్పటి నుంచైనా పర్వాలేదు, ఇది 47 రోజుల కార్యక్రమం కనుక ఇప్పటి నుంచైనా పర్వాలేదు, మీరు దేవుని సన్నిధికి వచ్చి మీ దేవునికి మీ యొక్క జీవితాన్ని, మీ సమయాన్ని అర్పణ ఎప్పుడైతే చేశారో మీకున్న సమస్యలన్నీ కూడా సమాధానంతో నింపబడతాయని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఈ విధముగా 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండి శక్తి పొందినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. సేవ ఇప్పుడు శ్రమకాలాలు యేసు ప్రభు చేశారని మనం చేయట్లేదు,
కనుక యేసుప్రభు శ్రమకాల ధ్యానాల్లో కాదు 40 రోజులు ఉంటా ఆయన సేవ ప్రారంభానికి ముందే ఆయన, అందుకే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే 2వ వచనంలో 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట సాతాను తీసుకెళ్ళి అక్కడ పెట్టిందనమాట. కొంచెం శోధించింది. అది శోధనలో ఆయన జయించాడు. వాక్యము చేతే సాతానుని ఎదిరించి జయించినటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యము, అందుకే వాగ్దానములను మనం నిలబెట్టుకోవాలి. వాగ్దానం చేసి ప్రభుకి జ్ఞాపకం చేసి ఇలాగ అన్నావు కదా ప్రభా, కష్టం వచ్చినప్పుడు నా దగ్గరికి రండి అన్నావు కదా, దేవాలయం వైపు మీ చేతులెత్తి ప్రార్థన చేయండి అని చెప్పావు కదా, అందుకే ప్రార్థన చేస్తున్నామని, నీ గాయములు జ్ఞాపకం చేసుకోమని చెప్పావు కదా ప్రభా, అందుకే మేము జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాం ప్రభా అనేటటువంటి రోజు జ్ఞాపకం చేసుకోవాలి కదా. మరి క్రిస్మస్ ఒక్కనాడిదే కానీ రోజు క్రిస్మస్ ఆయన పుట్టకపోతే కనుక మాకు గత్యంతరమే లేదు కదా. క్రిస్మస్ ప్రతిరోజు క్రిస్మసే, ప్రతిరోజు గుడ్ ఫ్రైడే, ప్రతిరోజు కూడా శిలువ ధ్యానమే. కనుక ప్రభు యొక్క జీవితకాలం అంతా కూడా దినము క్షణము కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఏదో ఒక్కప్పుడు కాదండి, ఇది నిత్యము నిరంతరము కూడా శ్రమించవలసినటువంటి వారము, నిత్యము నిరంతరం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఇది ఒక పరీక్షా కాలము, ఇది ఒక నిరీక్షణ కాలం అని మనం అర్థం చేసుకుందాం. ఈ నిరీక్షణ కాలము, ఒక పరీక్ష వచ్చిందంటే టైం టేబుల్ వస్తుంది. ఇప్పుడు పరీక్ష కాలంలో ఉన్నాం. 10th క్లాస్ పరీక్షలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, మరి డిగ్రీల వాళ్ళు కూడా పరీక్షలు రాస్తూ ఉన్నారు. ఏదో ఒక టెస్టులు రాస్తూనే ఉన్నారు. ప్రతిసారి కూడా టెస్టులు వస్తూనే ఉంటాయి. ఆ టెస్టులు అయిపోయేంత వరకు కూడా పిల్లలకి చాలా గందరగోళంగా ఉంటుంది. ఎలా చదవగలుగుతానో, ఎలాగ రాయగలుగుతానో, ఎలాగ మార్కులు పొందగలుగుతానో అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు ఉంటూనే ఉంటారు వాళ్ళకి. కనుక టెస్ట్ వస్తుంది. ఈ టెస్ట్లో ఈ పరీక్షలు వస్తున్నాయంటే కనుక దాని తర్వాత పొందబోయేటటువంటి ఆ రిజల్టు మనకి ఎంత సంతోషాన్ని కలిగిస్తుంది. మన ఇంట్లో బిడ్డలకే రిజల్ట్ పొందారంటే మన ఇంటి పతి అందరికీ కూడా సంతోషమే కదమ్మా. అందుకని చెప్పి 40 రోజులు కూడా ఒక టెస్ట్ పెడుతున్నటువంటి రోజులు అని మనం అర్థం చేయాలి. ఈ 40 రోజులు కూడా టెస్టే, పరీక్షే. మనకి ఒక నియమాన్ని బట్టి మనం ఇక్కడికి వస్తూ ఉంటాం అన్నమాట. నియమాన్ని 3 గంటలు దాటిన తర్వాత 10 గంటల వరకు కూడా ప్రార్థన ఉంటుంది. ఈ ప్రార్థనలో మనం ఏం చేయాలంటే 3 గంటల నుంచి 10 గంటల వరకు ఉపవాసం ఉండి 7 గంటల నుంచి 10 గంటల వరకు కూడా ఆ ప్రార్థన టైంకి మనం చర్చికి రావాల్సి ఉంది. ఈ లోపల ఎన్ని పనులైనా చేసుకోవచ్చు మనం. ప్రార్థన మాత్రం 3 గంటలు, ఉపవాసం 10 గంటలు, అంటే 3 గంటల నుంచి 10 గంటల వరకు. కనుక మరి ఈ 7 గంటల ఉపవాసము, 3 గంటల ప్రార్థన, ఈ విధమైనటువంటి మరి నియమము దైవజనుల ద్వారా మనకు తెలియజేశారు. నాడు మొదలు నేటి వరకు కూడా మనం చూస్తూనే ఉన్నాము, అనుభవిస్తూనే ఉన్నాము. కనుక ఇలాంటి కార్యక్రమాలు తెలియనటువంటి వారికి తెలియపరచవచ్చు. ఇదేం పాపం కాదు, క్రమాన్ని ఆచరిస్తూ ఉన్నాం మనము. ఇది పాపం కాదు, క్రమం తప్పడము కూడా కాదు. కనుక ఇలా చేసి మేలు పొందేటటువంటి పరిస్థితి. కనుక చేయలేని వాళ్ళ కోసము, చెయ్యొద్దన్న వాళ్ళ కోసం మనం ఆలోచన చెయ్యొద్దు. చేయడం అంటూ మనకు అలవాటు అయింది కాబట్టి దీన్ని మానవద్దు. సమాజంగా కూడుట మానవద్దని చెప్పారు కదా మనకి. కనుక సమాజంగా కూడుకోవడం అనేది మనకు అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయినటువంటి పరిస్థితిని బట్టి మనము సమాజంగా కూడేటటువంటి ఆ ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి. 40 రోజులు ఒక రకమైనటువంటి దీవెన కలిగినటువంటి రోజులు. ఈ దీవెన మరి కొంతమంది 40 రోజులు కూడా నీసు మానేస్తారు, చెప్పులు వేసుకోరు, మంచం మీద పడుకోరు. మరి ఒక పూట అంతా ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారు, లేకపోతే 3 to 10 వరకు ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారు, రాత్రికి అసలు తినకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి నియమాలు వారి యొక్క ఆరోగ్యాన్ని బట్టి, వారి యొక్క పరిస్థితిని బట్టి వారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఏదో ఒక నియమం చేసుకుంటేనే ఒక రకమైనటువంటి దీవెన మనకు కలుగుతుంది. ఇది ఆచారం కాదు, ఆత్మీయకమే. ఇది ఆచారంగా కనిపిస్తే కనిపించవచ్చు. ఆచారం అంటే ఒక ఆచారం. ఒక మంచులు తెమ్మని చెప్పాను నేను. చెప్తే మా కురగాడో లేదా పిల్ల ఏం చేస్తుంది, ఒక గ్లాసుతోటో ముంతతోటో దేనితోటో తేవాలి కదా. నీళ్ళు నిలబడాలంటే ఒక పాత్ర అవసరం. అది ఏం పాత్ర అనేది కాదు. మన భక్తి నిలబడాలంటే ఇలాంటి మరి ఆచారం అనేటటువంటి ఆచారము, ఒక నియమము, ఒక నిష్ట పెట్టుకుంటేనే కదా ఆ భక్తి నిలబడేటటువంటిది. కనుక నిలబడేటువంటి భక్తి అలా కాదు, ఇంకా 40 రోజులు చేసి మళ్ళీ మామూలు అయిపోదామనా, దీనివల్ల ఉపకారం ఏంటని వాళ్ళు కొంతమంది ఉంటారు. వద్దు ఈ 40 రోజులైనా పర్వాలేదు. వాళ్ళ యొక్క ఆలోచనలు బట్టి కాదు మనం చేసేటువంటిది. మనకు దైవజనులు ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి మనం చేయాల్సినటువంటి పరిస్థితులు. కనుక మంచి చేస్తాను తప్ప, మంచి పనులకే చేస్తాను తప్ప చెడు పనులకు మాత్రం కాదు కదా. కనుక ఈ నియమాలు, ఈ నిష్టలు మనకు అవసరమై ఉన్నవి కనుక మరి ఇలాగా చేయటం ద్వారా ఈ శరీరానికి ఒక రకమైనటువంటి మరి రెస్ట్ కలుగుతుంది. అదే ఉపవాసం అంటే ఏంటి, ఏం తినకుండా కనీసం 1 గంట అయినా ఉండగలిగే వాళ్ళు ఉంటారు కొంతమంది.
ఆ గంటలో కూడా ఏదో ఒకటి నవ్వులుతేనే కానీ తాగితేనే కానీ ఉండలేరు. కనుక ఇది ఒక నిష్ట ఉంది కదా, ఈ నిష్టను బట్టి దేవుడికి ఇష్టం అవదా? మనం ఇష్టం అవ్వా? ఒక్కసారి ఆలోచన చేద్దాము. కనుక ఈ రకమైనటువంటి మరి నిష్ట కలిగినటువంటి ఈ యొక్క ఆచరణలు మనం చేసినట్లయితే కనుక శరీరానికి ఒక రకంగా మేలే, ఆత్మకు బలము చేకూరుతూ ఉంది. కనుక ఉపవాసాలు చేయవలసిన ఎందుకు అనేటువంటి మాట మనకు అక్కర్లేదు. కానీ దీని తర్వాత వచ్చిన లాభాలు మనకు దేవుడిస్తాడు. లాభాలు ఆశించి ఇక్కడికి రావడానికి వీల్లేదు. ప్రభు యొక్క గాయాలు మనం జ్ఞాపకం చేసుకోవడం రావాలి తప్ప ఏదో జరుగుతుందని మాత్రము మనం ఇక్కడికి రావడానికి వీల్లేదు. ఏదో జరుగుతుంది, కంపల్సరీ జరుగుతుంది. మనకి జరగకుండా మాత్రం ఉండదు. దేవుని పాదాల దగ్గర మనం వచ్చాము అంటే ఉరికే ఉంటుంది. అది ఆ ప్రతిఫలం ఇవ్వడా దేవుడు? తన పాదాల దగ్గర ఒక గంట గడిపితే ఎంతో దీవెనిస్తాడు కదా మనకి. కనుక మనకేం అవసరమైనది తెలుసు, మనకే తెలియదు. మన అవసరం ఏంటో మనకే తెలీదు. మన అవసరాలు తెలుసుకున్నవాడు ఆయన, అవసరాలు తీర్చేవాడు ఆయన. ఇది కావాలని ఆయనకు ముందుగా తెలుసు, అప్పుడు మనకి ఇస్తాడు ఆయన. అప్పుడు ప్రభు యొక్క కృపను ఎంత తలంచుకుంటామో మనం, ఆశ్చర్యకరమైనటువంటి సహాయం దేవుడు మనకిస్తాడు. కనుక ఇది మరి ఈ లెంటు కాలం అన్నారు కనుక ఈ లెంటు కాలం అంతట్లో కూడా దేవుడు మనకు సహాయం చేయాలి, నిలబడేటటువంటి సహాయం చేయాలి. మరి ఉండాలనుకున్నటువంటి వారు ప్రభువుకే చెప్పుకోవాలి, ఇంకెవరికే చెప్పకూడదు. ఏమంటే చేయమన్నారండి, టీ తాగి ఉండనా అండి, తలంటుకోవచ్చా అండి, నీళ్ళు వేసుకోవచ్చా అండి, ఇలాంటి ప్రశ్నలు మరి మామూలుగా ఉండవండి. మనసుకి చిరాకు కలిగించండి ప్రశ్నలు. సంవత్సరాల తరబడి చేస్తున్న వాళ్ళు కూడా ఏం చేస్తారో తెలుసా? చర్చి నుంచి అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి అండి టీ తాగమంటారండి అంటారు. మళ్ళీ కాసేపు నాకు మళ్ళీ వచ్చి ఇంకొకరు అడుగుతారు, మళ్ళీ స్నానం చేయాలండి, తలమేం చూసుకోవాలండి, మరి ఏ బట్టలు కట్టుకోవాలండి. పాపం అడుగుతూనే ఉంటారు, చెప్తూనే ఉంటాం. మళ్ళీ సంవత్సరం పొడుగుని మళ్ళీ అడుగుతూనే ఉంటాం. వాళ్ళ యొక్క అమాయకత్వానికి జాలి పడుతూనే వారికి సమాధానం చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఒక్కసారి మనం ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఆ నిర్ణయం ప్రకారంగా మనం పోవాలి. ఈ 40 రోజులు ఒంటి పూట చేస్తాను అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. అలా కాదు, నేను 2 పూట్ల కూడా ఏ ఆహారం తీసుకోకుండా జ్యూస్ మాత్రమే తీసుకుని లేకపోతే వాటర్ మాత్రమే తీసుకుని నేను ద్రవ పదార్థాలు తీసుకుని ఉంటాననుకున్న వాళ్ళు అలా ఉండొచ్చు. కనుక నిర్ణయం అనేటువంటి మనది. కనుక ఈ నిర్ణయం తీసుకుని ప్రభువు సమర్పణ చేయాలి. ప్రభు నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, నాకు నువ్వు సహాయం చేయి ప్రభు అని ఎప్పుడైతే మనం ప్రభువు సమర్పణ చేస్తామో నిలబెట్టుకునేవాడు ఆయన, మనకు బలం ఇచ్చేవాడు ఆయన, శక్తినిచ్చేవాడు ఆయన. ఇది మనం గమనించుకోవాల్సినటువంటి వారమైన. కనుక ఈ 40 రోజులు కూడా నిష్టగా చేయటానికి మీరు ఏమనుకుంటున్నారో అలా చేయండి, దేవుడు సహాయం చేస్తాడు. ఆ తర్వాత మనం గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పడానికి దేవుడు అవకాశం ఇస్తాడని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక లోకస్తులు ఎంతోమంది చేస్తున్నారు. లోకస్తులు చేసినట్టుగా మనం చేస్తామా? కాదు. మన దేవుని పద్ధతుల ప్రకారంగా మనం చేసుకుంటాం. లోకస్తులతో చేసిన పరిస్థితి కాదు ఇదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమే. ఈ 40 రోజులు ఉండడమే ఒక గొప్ప. ఏం చేశాడు దేవుడు? 40 రోజులు ఉన్నావా అని ఎవరైనా మనల్ని ప్రశ్న అడిగితే ఏంటి? 40 రోజులు నిష్టగా నేను ఉండగలిగాను, అదే దేవుడు నాకు చేసినటువంటి గొప్ప ఏర్పాటు అని మనం చెప్పగలగాలి. కనుక అలాంటి విషయంలో మరి దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప దీవెన ఆశీర్వాదములు మనకు కలగాలని. దీనికి మొట్టమొదట మనకి ఏముంటుందంటే భస్మ బుధవారం అని ఈ సంవత్సరం 5వ తారీఖులో వచ్చింది మనకి. భస్మ బుధవారం అనేటటువంటి మాట అప్పుడు ప్రారంభం. ఈ శిలువ శ్రమకాల ధ్యానాలు భస్మ బుధవారం మొదలు పెడతారు. పరిశుద్ధ వారం అంటే మట్ల ఆదివారం వరకు ఈ 40 రోజులు ఉంటాయి. మరి దైవజనులు చెప్పినటువంటి మాటల ప్రకారంగా కొంత మాకు ఒక షీట్ ఇస్తారు, దానిలో కొన్ని వచనాలు ఉంటాయి. ఏ రోజున ఏ వచనాలు చదువుకోవాలి. 4 సువార్తల్లోని వచనాలు కూడా ఉంటాయి. ఆయన డివైడ్ చేసి రాసేసి పెట్టేసి వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం కూడా ఆ వచనాలను బట్టి ప్రసంగాలు, అలాగే ఆయన రాసినటువంటి సిలువ కలువ అనేటటువంటి మాట, సిలువ విలువ, ధ్యాన కొలువ అనే పుస్తకాలు ఉన్నాయి. అలాంటి పుస్తకాలను బట్టి కూడా ప్రసంగాలు చేసుకుంటూ సంఘంలో ఉద్యోగం కలిగించుకోవడానికి అయ్యగారి యొక్క మాటలు వింటూ ఉంటాము. మరి ఆత్మకు బలము తెచ్చుకోవడానికి ప్రభు యొక్క కృపను బట్టి ఆయన ఇచ్చేటటువంటి సందేశాలు దైవజనుల ద్వారా వినేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక భస్మ బుధవారము, బూడిద బుధవారం ఈ సంవత్సరం 5వ తారీఖునే వచ్చింది. భస్మ బుధవారం అన్నారు, బూడిద బుధవారం అన్నారు. ఇదేంటంటే కథలిక్స్ ఒకలా చేసేవారట, మరి తర్వాత లూథరన్స్ మరి వచ్చారు. వాళ్ళు చేసిన పని ఏంటంటే నిరుడు మట్లాదివారి నాడు కట్టినటువంటి చర్చిలో కట్టినటువంటి మట్టలు కొమ్మలు అవి ఉంటాయి కదా, అవి జాగ్రత్త చేసి దాన్ని బూడిద చేసి కాల్చి బూడిద చేసి
ఆ బూడిద మరి నేను బూడిదతో సమానం ప్రభు దగ్గర. నేను గొప్పవాడిని కాదు, నేను తగ్గించుకున్నాను, చచ్చిపోయినటువంటి వాడని నేను, కాలిపోయినటువంటి బూడిద వంటి వాడని నేను అనేటటువంటి అర్థంతో వారు ఏం చేస్తారంటే, మరి ఫాదర్సే చేస్తారో బిషప్లే చేస్తారో తెలియదు, ఆ సంఘస్థులు కొంచెం కొంచెం బూడిద వారి తల మీదో మరి శరీరం మీదో చల్లుతారని విన్నాను నేను. అది నాకు తెలియదు, నేను ఎప్పుడు కూడా చూడలేదు, వినటమే తప్ప. కనుక మరి మనమైతే అలా చేయము, జ్ఞాపకం చేసుకుంటాం అంతే. నేను బూడిద వంటి వాడను అని అబ్రహాం అన్నాడు. ప్రభు ఇంకొకసారి మాట్లాడతాను, ధూళిని బూడిదను అన్నారు. కనుక భస్మము అంటే బూడిదని అర్థము. ఈ భస్మము అంటే 2 రకాల భస్మాలు ఉంటాయి, 2 రకాల బూడిదలు ఉంటాయి. ఏంటి ఒక రకము అంటే, ఏదన్నా వస్తువుని కాల్చేసినప్పుడు పొయ్యిలో పుల్లలు పెడతాం కదమ్మా, ఆ పుల్లలు పెట్టినప్పుడు ఆరిపోయిన తర్వాత అది ఏమవుతుంది, బూడిద అవుతుంది అనమాట. ఆ బూడిద వేరు, మనం కాలుతో నడిచినటువంటి దారిలో లేకపోతే ఇంట్లో బూడిద ఒక రకంగా మనం ఊడ్చిపెట్టినప్పుడు బూడిద వస్తుంది, చేట్లకు ఎత్తుతాం మనం, అది ఒక రకమైనటువంటి బూడిద. 2 రకాల భస్మములు అన్నారు దైవజనులు. ఈ 2 రకాల భస్మములు కూడా అది ఇంట్లో పెట్టుకోవడానికి కాదు కదా, ఇంట్లోది కూడా ఏం చేస్తామంటే తుడిసి పెంటలో పోస్తాం, కాలిపోయిన పొయ్యిలో బూడిద కూడా పెంటలో పోస్తాం. అది బూడిద అన్నారు కాబట్టి బూడిద ఎప్పుడూ కూడా పెంటలోకి వెళ్ళిపోవలసినటువంటిది. దాన్ని పూజించుకోము ఇంట్లో పెట్టి, మన ఇంట్లో బూడిదే కదా, మనం పెట్టుకోవచ్చు కదా, పెట్టిలో పెట్టుకోవచ్చు అంటే కుదరదు. కనుక ఏ బూడిదైనప్పుడు కూడా, ఏ రకమైన బూడిద, ఇప్పుడు మనిషిని తగలబెడితే కూడా బూడిద వస్తుంది, అది ఒక రకమైన బూడిద. వస్తువులు తగలబెడితే బూడిద వస్తుంది, మనం నడుచుట ద్వారా వచ్చేటువంటి బూడిద కూడా వస్తుంది. ఎన్ని రకాలైనటువంటి బూడిదలు ఉన్నాయి, ఎన్ని రకాల బూడిదలను కూడా భస్మములు 2 రకాలు. కాల్చడం ద్వారా వచ్చేటటువంటి అది శరీరమైన వస్తువులైన వచ్చేటటువంటి, మనం కాలుతో తొక్కటం ద్వారా దారిలోకి వచ్చేటటువంటి, మనం బయటికి వెళ్తూ ఉంటాం, బోల్డ్ దుమ్ము ధూళి మన మీదకి వస్తూ ఉంటుంది. కనుక అది గాల్లో ఎగిరేటటువంటి దుమ్ము ధూళి. ఇదైనా అదైనప్పుడు కూడా ఎందుకు పనికిరాదు, అది పెంటకే పరిమితం, దేనికి కూడా పనికిరాదు అది. అందుకు అబ్రహాం ఏమన్నాడంటే, యోబు గారు ఏమన్నారంటే, నేను బూడిద వంటి వాడను, నేను దుమ్ము ధూళి లాంటి వాడను అని. అంటే అంత తగ్గింపు స్వభావం అని అర్థం, అంతే తప్ప బూడిదంటే కనుక ఏంటో కాదు ఇది, ఇది విచిత్రమేమీ కాదు, ఆశ్చర్యమేమీ కాదు. ఇది నేను ధూళి వంటి వాడను, బూడిద వంటి వాడను, చచ్చిన వాడన ప్రభా నీ దృష్టిలో నేను అని ప్రభు దగ్గర మనము ఒప్పుకోవలసినటువంటి విధేయత ప్రార్థన. విధేయత తప్ప ఇంక అంతకంటే ఏమీ కాదు. ఇప్పుడు మనకి కూడా ఈ 40 రోజులు కూడా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ముందుగా ఏమైనా, అందుకే దైవజనులు చెప్పినటువంటి మా ప్రార్థన ఏంటంటే, పాపపు ఒప్పుదల, మనోనిదానము పాపటొప్పు, పాపాన్ని ఒప్పుకోవాలి, ఆ తర్వాత తీర్మానం చేసుకోవాలి. ఇది ప్రతిసారి కూడా మనలో ఉండేటటువంటి ఈ దుర్గుణాలు ఏమైనా ఉంటే కనుక ఈ 7 మెట్ల ప్రార్థన ద్వారా మనకి తీసేసుకోవలసినటువంటి తీసేసుకుని కలుగు చేసుకోవడానికే ఈ 7 మెట్ల ప్రార్థన జరుగుతుంది, ఈ 40 రోజుల ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనల వల్ల ఏంటమ్మా, దేవునికి సమీపం అవుతున్నామంతే. చేసే తప్పు ఏమీ కాదు, మీరు చేసే తప్పు ఎవరైనా చేయమన్నారా, ఈ 40 రోజులు చేయమన్నారు, ఎందుకు చేస్తున్నారు మీరు, ఉపవాసం చేయమని లేదు కదా, ఎందుకు చేస్తున్నారు అన్నీ అంటారు. ఏమైనప్పటికీ కూడా పర్వాలేదు, మన నిర్ణయం అంత కనుక ఏంటి, కాసేపు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని యొక్క ప్రార్థన చేసుకుంటాం, పాటలు పాడుకుంటాం, ధ్యానం చేసుకుంటాం, దేవుని సహవాసంలో ఉంటున్నాం, అదే ఉపవాసం. ఆ సహవాసం గురించే మనం ప్రయాసపడుతున్నాం తప్ప ఇంకా వేరే దాని గురించి కాదు కదా. అది కొంచెం నయమే కదా, లోకంలో తిరిగి ప్రార్థన లేకుండా, పాటలు లేకుండా, ధ్యానం లేకుండా లోకంలో తిరిగి వచ్చేటటువంటి పరిస్థితుల కంటే కనీసం ఎంతో కొంత సమయం దేవుని సన్నిధిలో గడుపుతున్నామనేటటువంటిది శ్రేష్టమే కదా. కనుక దాని గురించినటువంటి విమర్శలతోకి మనం వెళ్ళవద్దు. అందుకే వాదాల వల్ల భేదాలు పెరుగుతాయట, వాదం పెట్టుకోవద్దు మనం ఎవరితో కూడా. కనుక మన దారి మనదే, మన దైవజనులు చెప్పినటువంటి మాటల ప్రకారంగా మనం సాగుతూ ఉన్నాము. కనుక ఇది మీకు నేను తెలియజేస్తున్న మాట. కనుక శ్రమకాల ధ్యానములు అనేటటువంటి విషయము ఈ భస్మ బుధవారము ద్వారమై ఉన్నది, ఈ భస్మ బుధవారము ద్వారమై ఉన్నదని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఈ ద్వారం శ్రమకాల గుడారం అన్నారండి దీన్ని. ఫస్ట్లో చిన్న పుస్తకం ఉండేది, నేను ఎరిగినటువంటి పుస్తకం నా దగ్గర కూడా ఉన్నది, శ్రమకాల గుడారం అని. అందులో 15 పాఠాలు ఉన్నాయి, చక్కగా మారిన వారి పేర్లు, వారి లక్షణాలు, మారిన వారి లక్షణాలు, ఇలాగా ప్రభు యొక్క దారి, లోయ, ఎలాంటి శ్రమల గుండా వెళ్ళేటువంటి ఆ లోయ ఎటువంటిది, ఎలాంటి లోయ అనేటటువంటి మాటలు కూడా అందులో ఉన్నాయి అనేటటువంటి శ్రమకాల గుడారం అనేటువంటి. అలాగే శిలువ శ్రమల ధ్యానం అనేటువంటి పుస్తకం కూడా ఉండేది. కనుక ఇవన్నీ కూడా అప్పుడు ఆ కాలంలో ఉండేవి, ఇప్పుడు ప్రింట్లో లేవు అనుకుంటాను, ఇప్పుడు రావట్లేదు, ఆ పాత పుస్తకాలే ఉన్నాయి. అయితే అవన్నీ కూడా ఏంటనమాట, అమూల్యమైనటువంటి మాటలు
వాక్యముల ప్రకారంగా, వాగ్దానాల ప్రకారంగా, దేవుని యొక్క గ్రంథాన్ని బట్టి రాసినటువంటి ఆ దైవజనులు రాసినటువంటి మాటలు, ముత్యాలు లాంటి మాటలు, వాటిని బట్టి మనము నేర్చుకుంటే కనుక శ్రమల వలనే విమల జీవితం అని చెప్పి రాసినటువంటి తెలియజేసినటువంటి మాటలు కనుక శ్రమలు విమలమైనటువంటి మార్గములు కనుక మేలైనటువంటి శ్రేష్టమైనటువంటి మార్గములను మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైన ఈ 40 రోజులు కూడా మనకు ఒక దీక్షగా చేసుకునేటటువంటి పరిస్థితులు. అందుకే స్నానం చేసి తెల్లని బట్టలు కట్టుకుని రావాల్సినటువంటి విధానం ఉంది. కనుక ఈ 40 రోజులు కూడా ఈ 40 రోజులు కూడా ముందు నేను ఎవరు ముందు వస్తారని కూడా ఇక్కడ మనకి టెస్ట్ ఉంటుంది ఇక్కడ సంఘంలో. కనుక ఆ పేర్లు కూడా నమోదు చేసుకుంటాం మేము. ఎవరు తెల్ల చీరలతో వచ్చారు, తెల్ల డ్రెస్సులతో వచ్చారని కూడా నమోదు చేసుకుంటూ ఉంటాం మేము. ఎందుకంటే ఇది చేసుకోమని బైబిల్లోనూ లేదు, ఎవరో చెప్పలేదు. ఏంటంటే ఒక ఎంకరేజ్మెంట్ కొరకు, ఉద్యమము కొరకు, మరి శ్రేష్టమైనటువంటి ఈ యొక్క పద్ధతుల నిమిత్తము పెట్టేటటువంటి పరిస్థితులు. ఆ తర్వాత 40 రోజులు అయిపోయిన తర్వాత ఈస్టర్ నాడు చక్కగా బహుమతి ప్రదానం. అది రూపాయిదా పైసదా కాదు, ఈ నలుగురిలోనూ కూడా ఒక రకమైనటువంటి ఉద్యమము కలిగించడానికి, ఎంకరేజ్మెంట్ కలిగించడానికి తప్ప ఇంకంతకంటే ఏం కాదు. దానివల్ల ఏమీ మనకు వరగదు. కనుక ఈ శ్రమకాల ధ్యానం నిష్టగాను నియమం గాను మనం చేసినట్లయితే కనుక ప్రభు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. నువ్వు చేసినందుకు గాను తప్పనిసరిగా మనకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడని మనం నమ్మవలసినటువంటి వారమైన. ఇంకా ఏంటంటే శ్రమకాల ధ్యాన దినము ఒక రోజు కంటే ఒక రోజు ఎక్కువ అవుతుందట. ఒక మెట్టు కంటే ఒక మెట్టు, కింద మెట్టు ఉందండి, ఎన్నో మెట్లు. ఎక్కడో చెప్పారండి 700 మెట్లు ఉన్నాయండి. ఎక్కడ దేని గురించో నేను మర్చిపోయాను. 700 మెట్లు ఎక్కేసరికి దిగేసరికి కాళ్ళు లాగుతాయట. అంతే కదా మరి 700 మెట్లు ఎక్కాలంటే మాటలా. ఆ మెట్లు ఎక్కడం అంటే మరి అలాగే ఇప్పుడు కొండల మీద ఉంటుండే మేరీ మాత్రం యొక్క చర్చలు కూడా వెళ్తుంటే ఆ మోకాళ్ళతో ఎక్కి వెళ్తూ ఉంటారు. అది ఒక నియమము, ఒక నిష్ట. దాని ద్వారా వచ్చేస్తుంది మోక్షం అంటే కాదు. ఒక నియమము, ఒక నిష్ట పెట్టుకున్నారనమాట. కనుక ప్రభు కొరకు ఏమైనా నువ్వు చెమట బిందువు రాల్చవా నువ్వు అని అడిగితే కనుక ఏం చెప్పగలుగుతాము? అవి కూడా ఒక ఆనవాళ్ళే, క్రీస్తు యొక్క ముద్రలు కలిగినటువంటి వారమైనామని నేను అనుకుంటూ ఉన్నాను. కనుక ఒక రోజు కంటే ఈ శ్రమకాల ధ్యానాల్లో బసవ బుధవారం ఒక రకమైనటువంటి దీవెన, తర్వాత రోజు ఒక రకమైన దీవెన, తర్వాత రోజు ఇంకొక రకమైన, ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క రకమైనటువంటి దీవెన పొందుతాం మనం తెలుసుకునేటువంటి వారు అయితే కనుక. తెలుసుకోకపోతే ఇంక నేను ఏమీ చెప్పలేను. కనుక ఆ దినముల గురించినటువంటి విషయం మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ఎవరైతే ఈ దీవెన కలిగి ఉంటారో ఆ దీవెన కోరు వారికి ప్రత్యేకమైన శిలువ శ్రమకాల ధ్యానముల యొక్క దీవెన మీకు అందును గాక. కనుక ఇక్కడ ఏం చేయండి, శిలువ శ్రమకాల ధ్యానం ఒక దినము కంటే ఒక దినం అంతస్తు పెరుగుతుంది, అంతస్తు ఎత్తు అవుతుంది. ఒక మెట్టు మించి ఇంకో మెట్టు, ఇంకో మెట్టు నుంచి ఇంకో మెట్టు మనం ఎక్కుతుంటే కనుక మన అంతస్తు పెరుగుతుంది, మనం పైకి వెళుతున్నాము కనుక మన విశ్వాసం కూడా పెరుగుతుంది. ఇలాగ ఎక్కగలిగాను అనేటువంటి మాట. కనుక ఇలాంటి జీవితము, దీవెనకరమైన జీవితం, ప్రత్యేకమైనటువంటి జీవితము మనం పొందవలసినటువంటి వారమై ఉన్నాము. అలాగే ఈరోజు ఈ 40 రోజులకు 40 మెట్లు ఎక్కేసరికి 40 అంతస్తులు పొందగలుగుతాము. అది ఊహలోనికి వచ్చేటువంటి అంతస్తుది. అంతే తప్ప 40 అంతస్తుల మేడ మన దగ్గరకు వచ్చేసి నిలబడదు అక్కడ మనకి. మన హృదయానికి తెలుసు, మన మనసుకు తెలుసు ఎన్ని మెట్లు ఎక్కాము దేవుని యొక్క ఆధ్యాత్మిక స్థితిలో. కనుక అది మనము అర్థం చేసుకుని ధ్యానించినట్లయితే కనుక మరి అంతస్తులన్నీ కూడా ప్రభు యొక్క మేఘంలోనికి ఎక్కించేటటువంటి అంతస్తులని మనం గుర్తుంచుకోవలసినటువంటి వారమైన. అందుకే మరి లోకాసువార్త 18:3 ఏమనుందంటే, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నామని. అంతక్రితం ఎన్నోసార్లు శిష్యులతో పాటు వెళ్ళినటువంటి ప్రభువే. శిష్యులతో పాటు వెళ్ళినటువంటి ప్రభువు ఏం చేశారు? యెరూషలేముకి వెళ్తున్నానని ఇవాళ మళ్ళీ కొత్తగా చెప్తూ ఉన్నారు. ఎందుకని? ఆయన దృష్టిలో ఉంది. ఇప్పుడు నేను యెరూషలేముకి వెళుతుంటే శాస్త్రుల చేత, పెద్దల చేత, యాజకుల చేత నేను పట్టబడతాను. ఈ పట్టబడటం అనేటటువంటిది ఎలా జరుగుతుందో తెలుసా? కొడతారు, తిడతారు, ఉమ్మి వేస్తారు, అవమానం చేస్తారు. ఇన్ని అవమానాలు చేసినటువంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ తిరిగి లేస్తాను. చనిపోయి సమాధి చేయబడినటువంటి పరిస్థితులు, మళ్ళీ తిరిగి లేచినటువంటి పరిస్థితులను మనం చెప్పుకోవలసినటువంటి వారమైన. ఆ విషయం గురించి ఇదిగో యెరూషలేము అంటే, ఇదిగో అంటే ఏంటనమాట? అదిగో అంటే వేరు, ఇదిగో అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నట్టు చరిత్ర అని. ఇదిగో అంటే జ్ఞాపకం చేయడం, మరలా ఇదిగో అంటే కనుక ఏం చేయడం అనమాట? మరలా గుర్తు చేయడం అనమాట. ఇప్పుడు యెరూషలేము ఇదివరకు వెళ్ళినటువంటి యెరూషలేము ప్రయాణం వేరు, ఈవేళ వెళ్ళేటువంటి యెరూషలేము ప్రయాణం వేరు. అక్కడ జరిగేటటువంటి నిర్గమము ఒకటి ఉంది.
జరగవలసినటువంటి కార్యక్రమం ఒకటి ఉంది. కనుక ఆ కార్యక్రమానికి సిద్ధపడి వెళ్తున్నామని ఆయన సిద్ధపడిపోయారు, శిష్యులు సిద్ధం చేస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు కూడా ఆశ్చర్యమే, ప్రతిసారి వెళ్తున్నాం కదా, ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఇలాగంటున్నారేంటి, యెరూషలేముకి వెళ్తున్నామని ప్రత్యేకంగా చెప్పాలా అనేటటువంటి పరిస్థితి అక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ఇదిగో యెరూషలేమునికి వెళుతున్నాము అని చెప్పినటువంటి మాట. మనిషి కుమారుడైన ప్రభు పాపుల చేతికి అప్పగింపబడుతూ ఉన్నాడు. అలాగే హింసింపబడటానికి వెళ్తూ ఉన్నాడు, చిత్రహింసలు చేయబట్టడానికి, అవమానపరచబడి నిందించబడటానికి, దూషించబడటానికి, ఆయన కొరడా దెబ్బలు కూడా తినటానికి సిద్ధంగా ఆయన వెళుతూ ఉన్నారని మాట మనం అర్థం చేసుకోవాలి. సిలువ వేయబట, సమాధి చేయబడుట, ఈ విషయాలన్నీ కూడా మరి వాళ్ళకి వివరంగా చెప్పలేదు. కానీ యెరూషలేముకి వెళితే కనుక ఇన్ని జరుగుతున్నాయని కడుపులో ఉన్నాయి, ఆయన యొక్క మనసులో ఉన్నాయి. కనుక ఈ భూలోక యెరూషలేము యొక్క ప్రయాణముల గురించి చెప్తూ ఉన్నారు. మనమేమో పరలోక యెరూషలేము ఒకటి ఉంది మనకి, నూతన యెరూషలేము. ఈ భూలోకంలో ఉండే యెరూషలేముకి వెళ్తున్నామని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడేమో మనకు ఆత్మీయంగా ఏంటంటే పరలోకంలో ఉండే నూతన యెరూషలేము అన్నారు. ఆ యెరూషలేముకి వెళ్ళే ప్రయత్నమే మన యొక్క ప్రయత్నాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ఇక్కడ శ్రమలు, భస్మ బుధవారమునకు బూడిద బుధవారం అని కూడా యాష్ వెన్స్డే అంటారు. యాష్ అంటే బూడిద, వెన్స్డే బుధవారం. కనుక బూడిద బుధవారం అని కూడా ఉంది. మట్లాదివారం నాడు చెప్పాను కదా, మట్లాదివారం తెచ్చినటువంటి మట్లన్నీ కూడా బూడిద చేసి అవి త్రాగించేవారని కొంతమంది అంటారు, ఒంటి మీద వేసేవారని, తల మీద వేసేవారని కొంతమంది అంటారు. అలా ఎలా జరుగుతుంది అనేటువంటి విషయం నాకు అది తెలియదు, నాకు ఎప్పుడు కూడా నేను చూడలేదు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇప్పుడు మనకి అబ్రహాము యొక్క విశ్వాసం కలిగినటువంటి వారమే క్షమించు ప్రవ్వా అని, అంటే బూడిద లాంటి వాడను, దుమ్ము లాంటి వాడను, ధూళి లాంటి వాడనని వినయముతో చిత్తం ప్రవ్వా, క్షమించు ప్రవ్వా అని మాటే రావాలి. ఇప్పుడు ఈ 40 రోజులు కూడా క్షమించు ప్రవ్వా, నేను పాపంతో ఉన్నాను, నా పెదవుల పాపం, నా మాటల పాపం, నా చూపు పాపం, నా జీవితమే పాపం, నా అడుగే పాపం. కనుక ఈ పాపంతో కూడినటువంటి ఈ జీవితాన్ని క్షమించు ప్రవ్వా అనేటటువంటి మాటతో మనము ప్రభును సమీపించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక అందుకే ఆయన కొలుములోకి వెళ్ళారు, ఆయన జయించవచ్చారు. నేను జయించాను, మీకు కూడా జయించే బలం ఇస్తున్నాను, కాబట్టి ఈ జయము మీ జయమే అని చెప్పినటువంటి ప్రభు యొక్క మాట. ఈ 40 రోజులు కూడా 40 విలువైన వజ్రాలుగా, నాణేలుగా మనం అర్థం చేసుకుని, ఒక్కరోజు పోగొట్టుకుంటే ఒక వజ్రం పోయిందనుకోండి, ఒక్కరోజు పోగొట్టుకుంటే ఒక నాణ్యం పోయిందనుకోండి, అలాగ పోగొట్టుకోకుండా ఈ 40 రోజుల యొక్క శ్రమకాల సిలువ ధ్యానముల ద్వారా మన బ్రతుకులకు మేలైనటువంటి జీవితం కలగడానికి, ప్రభు అడుగులో, మాటలో మనం జీవించి ప్రభు యొక్క కృపను పొంది ఆ సమరూపమునకు మార్చబడేటటువంటి కృప దేవుడు మనకిచ్చి నడిపించును గాక. ఆమేన్. ప్రభు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు. దీనిలోమైనటువంటి మాకు మరొకసారి జ్ఞాపకం చేసుకుని 40 రోజుల యొక్క ఈ నిష్ఠా నియమం కార్యక్రమం ఇదే దీక్ష అన్నారు తండ్రి. ఇటు దీక్షలు మమ్మల్ని ప్రవేశపెట్టావు కాబట్టి ఒక దినము కంటే మరొక దినం ఎక్కువ దీవెనలు కలుగుతున్నాయని తలంపుతో నీ సహవాసం చేసి సమరూపణ మార్చబడే కృప మీరు మాకు అనుగ్రహించమని మాతో ఉండి నడిపిస్తూ ఉన్న శ్రమజీవి అయిన యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.